హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మేమైతే మా మరదల వాళ్ళ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అని. ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ అయితే మేల్చెరువు, కోదాడ మండలం మేల్చెరువులోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ శివయ్య స్వయంభుగా వెలసారు. ఇక్కడ శివలింగం పైన గంగాదేవి అనేది ఎప్పుడు ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రం అనేది శివరాత్రి రోజు కానివ్వండి, అలాగే ప్రత్యేక దినాలలో కార్తీక మాసంలో అలాంటి రోజులలో కిటకిటలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశం అయితే. మేమైతే ఇప్పుడు ఈ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఎవరు జనాలు తక్కువగా ఉండడం వల్ల మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఫోన్ కూడా అలో లేదు. కాకపోతే జనాలు ఎవరు లేకపోవడంతో నేనైతే శివయ్యనైతే షూట్ చేశాను. ఇక్కడ స్వామివారైతే మాకు రియల్గా అద్దంలో స్వామి లింగం పైన గంగ ఎలా ఉద్భవిస్తుంది అని మాకైతే చూపించారు. వీడియో తీయకండి అంటే నేను అప్పుడే ఫోన్ అనేది ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ లింగం అయితే ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. ఆ ప్రదేశం అంతా గంగాదేవితో ఉంది ఫ్రెండ్స్. మేము చూసాము. ఫోన్ తీయకండి అంటే మేమైతే ఫోన్ తీయలేదు. కానీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది, ప్రసిద్ధి చెందింది. ఇక్కడైతే గంగాదేవి తలపై ఉద్భవిస్తూ ఉంటుంది. తర్వాత మేమైతే నెక్స్ట్ మేల్చెరువులో చిన్న చిన్న దేవాలయాలను అయితే విజిట్ చేసాము. అయ్యప్ప స్వామి టెంపుల్, గంగమ్మ దేవి టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్, తిరుపతమ్మ టెంపుల్, ఇలా ఈ విధంగా 1 by 1 టెంపుల్స్ అన్నిటినైతే విజిట్ చేసాము. ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది 11:30 అరౌండింగ్ అలా వెళ్ళడంతో ఇక్కడ టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. మేమైతే దర్శనం చేసుకొని దేవుణ్ణి నమస్కరించుకొని టెంకాయ సమర్పించి వచ్చాం ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ టైం కావడంతో టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. కాకపోతే టెంపుల్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అన్ని టెంపుల్స్ కూడా మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసే ఉన్నాయి. బయట నుండి విజిట్ చేసి నమస్కరించుకొని దర్శించుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే మేల్చెరువులోని అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడే చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. వెనక సైడు కూడా షూట్ చేశాను నేను. ఇక్కడ ద్వారం అయితే క్లోజ్ చేసింది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి టెంపుల్లో అయితే. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దీక్షా కాలంలో, అంటే మాల వేస్తూ ఉంటారు కదా అయ్యప్ప దీక్ష, అలాంటి సమయంలో పూజలు అనేవి చాలా బాగా జరుపుతారంట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేము 10 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మేబీ తిరుపతమ్మ దేవి అనుకుంటా. సేమ్ కాళికాదేవి రూపంలోనే ఉంటారు అమ్మవారు అయితే. ఇక్కడ కూడా టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, కానీ మేము నమస్కరించుకొని టెంకాయ కొట్టి వచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ మా బ్రదర్ అయితే టెంకాయ కొడుతున్నాడు. మా హస్బెండ్, మా అమ్మాయి, మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు, అలాగే మా మరదలు అయితే ఇక్కడైతే దర్శించుకుంటున్నారు. నెక్స్ట్ అయితే మేము నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది మేల్చెరువు నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎర్రవరం అనే గ్రామంలో ఒక కొండకు స్వామి అయితే వెలసారు. శంకు చక్రములతో ఇక్కడ స్వామి అయితే వెలసారు. మేము స్వయంగా చూసాము. ఈ టెంపుల్ అనేది రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాకారాలు అయితే ఇక్కడ అన్నదాన శిబిరాలు కూడా ఉన్నాయి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేమైతే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇవన్నీ టెంపుల్స్ అన్నీ 10 కిలోమీటర్స్ లోపు, 10 or 20 కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి. ఇక్కడైతే మన మొక్కుబడులకు తగ్గట్టుగా ఇక్కడైతే మెడలు అయితే కట్టొచ్చంట. అంటే ఒక చిన్న మనమైతే
రాళ్ళను తీసుకొని మన ఇంటి కల నెరవేరాలి అంటే కనుక 2 స్టెప్సా 3 స్టెప్సా అని మనసులో నరసింహస్వామిని ప్రార్థించుకొని మనమైతే అక్కడ మేడ కడితే మన కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నారు అక్కడున్న భక్తులైతే. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మూసేశారు ఫ్రెండ్స్. బయట నుంచి దర్శించుకొని స్వామివారిని మేమైతే వచ్చాము. ఇక్కడ కూడా చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ కొన్ని బ్యానర్స్ అయితే చూసాము. ఏ సమయాల్లో హోమాలు, ఏ సమయాల్లో కళ్యాణోత్సవాలు జరుపుతారు అని. ఇక్కడ కూడా టెంపుల్ విశాలంగా చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. మేము వెళ్ళిన రోజు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే భజనలు చేస్తూ ఉన్నారు మేము వెళ్ళే సమయానికైతే. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ముందుగా సీతారాముల విగ్రహాలు కూడా ఉంచారు. అలాగే మేము ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బయలుదేరాము. ఆంజనేయ స్వామి చూడగానే నాకైతే చాలా బాగా ఆకర్షించింది. బయట 100 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. తర్వాత లోపల మెయిన్గా అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం అయితే కొద్దిగా మూల విరాట్ అనేది చిన్నగా అనిపించింది. ఇక్కడ భజనలు అయితే చేస్తూ ఉన్నారు మంగళవారం కావడంతో. మాకైతే చాలా బాగా నచ్చింది ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా. అన్ని టెంపుల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఉండడంతో మేమైతే అన్ని దర్శించుకున్నాము. ఇది బయట సైడ్ అయితే స్వామివారి టెంపుల్ విగ్రహాన్ని అయితే ఇంత ఎత్తులో ఉంచారు ఫ్రెండ్స్. ఇదైతే స్వయంభూ శంభులింగేశ్వర టెంపుల్ దగ్గర అమ్మాయిని అయితే ఫోటో తీశాను. చాలా బాగా నచ్చింది నాకు వ్యూ అయితే. ఇదైతే అమ్మాయి వాళ్ళ హౌస్ ఫ్రెండ్స్. ఇక్కడైతే రిసెప్షన్కి వచ్చాం కదా, ఒకసారి మీకు చూపించేద్దామని చూపించేస్తున్నాను. ఇదంతా గార్డెన్ ఏరియా. ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మొక్కలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. జామ చెట్లు, సీతాఫలం చెట్లు, పపాయ, గుండు మల్లెలు, అలాగే ఫ్రూట్స్ ట్రీస్ కానివ్వండి, మందార చెట్లు, అన్ని చెట్లు చాలా బాగా నచ్చాయి నాకు. ఎందుకు ఎవరింటికి వెళ్ళినా ఎప్పుడెప్పుడు గార్డెన్ వ్యూని షూట్ చేద్దామా అనిపిస్తుంది. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు మేల్చెరువులో ఏ దేవాలయాన్ని సందర్శించుకున్నారనేది కామెంట్ రూపంలో తెలపండి. వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్